వెల్కమ్ టు విబి మాస్టర్ ఇంగ్లీష్ క్లాస్. రిక్వెస్ట్ గురించి. సో ఎవరినైనా రిక్వెస్ట్ చేసేటప్పుడు కెన్, కుడ్, విల్, వుడ్, మే వాడతారు. వీటికి ఎలాంటి మామూలు అర్థము తీసుకోకూడదు. వుడ్ యు మైండ్ అని వాక్యం ప్రారంభిస్తే పక్కన ఫస్ట్ వెర్బ్కి ఇంగ్ ఫామ్ వాడాలి. సరే, కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. దయచేసి మీ పెన్ ఇస్తారా? కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్? సో ఇక్కడ కుడ్కి ఎలాంటి పాస్ట్ మీనింగు రాదు, ఒక రిక్వెస్టింగ్ వర్డ్గా తీసుకుంటాం. సో ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ లాగా మోర్ పొలైట్గా వాడడానికి కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్. నేను ఇక్కడ కూర్చోవచ్చా? మే ఐ సిట్ హియర్? ఈ మే బదులు కెన్ కూడా యూజ్ చేస్తుంటారు. కెన్ ఐ సిట్ హియర్? రెండు కరెక్టే. నెక్స్ట్, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా? కెన్ ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్? మే ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్? ఇలా అడగవచ్చు. దయచేసి రేపు వస్తారా? విల్ యూ ప్లీజ్ కమ్ టుమారో? నెక్స్ట్, దయచేసి రైల్వే స్టేషన్కి దారి చెప్తారా? కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ ద వే టు ద రైల్వే స్టేషన్? కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ ద వే టు ద రైల్వే స్టేషన్? నెక్స్ట్, దయచేసి ఆ కిటికీ మూస్తారా? వుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద విండో? దయచేసి నిశ్శబ్దంగా ఉంటారా? విల్ యూ ప్లీజ్ కీప్ క్వైట్? ఆ కిటికీ మూయడానికి మీకేమైనా అభ్యంతరమా? వుడ్ యు మైండ్ క్లోజింగ్ ద విండో? సో అభ్యంతరమా అనే ఉద్దేశంలో వుడ్ యు మైండ్ అని వాడదు. పక్కన ఫస్ట్ వెర్బ్కి ఇంగ్ ఫామ్ రావాలి, అది గ్రామర్ రూలు. వుడ్ యు మైండ్ క్లోజింగ్ ద విండో? అక్కడ కూర్చోవడానికి నీకేమైనా అభ్యంతరమా? వుడ్ యు మైండ్ సిట్టింగ్ దేర్? వుడ్ యు మైండ్ సిట్టింగ్ దేర్? సో అలా మనం రిక్వెస్ట్లుగా వాడుతుంటాం. నెక్స్ట్, కొన్ని సందర్భాల్లో మనం థ్యాంక్స్ చెప్తూ ఉంటాం. అంటే అవతల వ్యక్తులకు మనం కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇంగ్లీష్లో థ్యాంక్స్ అనే పదాన్ని వాడతాం. థ్యాంక్స్ను సెంటెన్స్తో కలిపి ఎన్ని రకాలుగా చెప్పవచ్చో ఇక్కడ సూచించబడింది. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. నువ్విచ్చిన సమాచారానికి కృతజ్ఞతలు. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అనేక ధన్యవాదాలు. థ్యాంక్స్ ఎలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను తిట్టనందుకు కృతజ్ఞతలు. థ్యాంక్స్ ఫర్ నాట్ స్కోల్డింగ్ మీ. మీరు వచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కమింగ్. దయతో మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ హెల్ప్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మీ సహకారానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. నాకు అంతరాయం కలిగించనందుకు కృతజ్ఞతలు. థ్యాంక్స్ ఫర్ నాట్ డిస్టర్బింగ్ మీ. నిజం చెప్పినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్స్ ఫర్ టెల్లింగ్ ద ట్రూత్. సో ఈ విధంగా మనం వీ కెన్ మేక్ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఇలా థ్యాంక్స్, అదేవిధంగా రిక్వెస్ట్, వీటిని మనం సందర్భాన్ని బట్టి వాడుకోవచ్చు. బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్.